అన్న దగ్గర గేదెలు అమ్మకానికి ఉంటాయి. ఒకసారి డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకున్నాము. అన్న ఎట్లా ఇప్పుడు గేదెలు కొన్నారా? ప్రజెంట్ ఎట్లున్నాయన్న? నమస్తే అండి, నేను మీ ఆర్కే డైరీ ఫామ్. మాది రాజమండ్రి నుంచి 35 కిలోమీటర్లు అవుతుంది. ఇంచుమించులో మీకు మర్రిపాక విలేజ్ అండి. అది రాజమండ్రి నుంచి 35 అవుతుంది. ఒకసారి వాళ్ళ ఊరి పేరు, వీళ్ళ అడ్రస్, వీళ్ళు ఎన్ని గేదెలు ఉన్నారో ఏంటి, మనం ఏమేమి గ్యారెంటీ ఇచ్చామన్నదో మనం చెప్తాం. ఒకసారి చూడండి రైతులు. నమస్తే అన్న, మీ పేరు? శ్రీనివాసరెడ్డి. కొన్ని గడ్డి మాట శ్రీనివాసరెడ్డి. నమస్తే తమ్ముడు, మీ పేరు? సన్నీ. ఓకే, గేదెలు ఎలా ఉన్నాయి? సర్కిల్ నువ్వేనా సర్కిల్ చేస్తా? అది మనోడు సర్కిల్ చేసాడు. మనం ఇగో దీన్ని అంటే స్టార్టింగ్ అయినా లేకపోతే ఆల్రెడీ ఉన్నాయా? ఆల్రెడీ మనోడికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, మనోడికి ఆల్రెడీ కొనుక్కున్నాడు. ఒకసారి వచ్చాడు, తీసుకున్నాడు. ఇక్కడ మీ దగ్గర మళ్ళీ రెండోసారి రావడం జరిగింది, తీసుకున్నాడు. ఓకే, ఎక్కడ ప్రాపర్? అదే అడ్రస్ చెప్పండి. చిల్పూర్ మండల్, డిస్ట్రిక్ట్ జనగాం డిస్ట్రిక్ట్. ఓకే అన్న, ఇదిగో ఒకసారి ఇది క్వాలిటీ చూడన్నా. గేదెలు తీసుకున్నారన్నమాట. ఒక్కొక్కటి 1,60,000 పడ్డాయి. ఎంత పడ్డాయన్నా? 1,60,000కి మనం ఇవ్వడం జరిగింది. ఈ గేది మనం అంటే 8 లీటర్లు గ్యారంటీ చెప్తున్నాం. 1 లీటర్ అటు ఇట్లా అవ్వచ్చు, ఎందుకంటే 8 రాలేదని మీరు ఏమనద్దు. ఇదంటే తొలి పడ్డ. 1 లీటర్ అటు అవ్వచ్చు, 1 లీటర్ అంటే తొలి పడ్డది. రెండో చాలా ఉంటుంది, కానీ 4 పళ్ళు వేసింది. అది 4 పళ్ళ మీద ఉండదు. పళ్ళు కూడా అంటే పూర్తి కాలేదు పళ్ళు, కానీ మంచి సైజు, ఓవర్ సైజు. కానీ ఇప్పుడు ఎట్లుందంటే ఇది రెండో ఈతకు చాలా సైజ్ అవుతుందేమో. అవుతుంది అన్న, ఇంకా టైం ఉంది, ఇంకో కొంత అవుతుంది. ఎక్కువ అవుతుంది కానీ ఇంత అవుతుంది. కానీ ఈ మలుగు ఉండాలి గేమ్. ఓకే, ఎవరైనా కొనుక్కుంటేటప్పుడు ఈ మలుగు, ఈ క్వాలిటీ ఉండాలి. అంటే ఒక 2 మనుషులు పడుకోవచ్చు పైన. ఓకే, చూసారు కదా ఎంత ఉందో. ఒక 2 మనుషులు పడుకోవచ్చు. అంటే 4 అడుగులు ఉంది ఇంచుమించులో. ఒకటి ఈ టైపులో కొనుక్కోవాలి ఎవరైనా కొనుక్కుంటే. మన వాళ్ళు మనం ఇచ్చిన గ్యారంటీ కూడా చెప్తున్నాం. ఒకసారి వెళ్తుంటాం. మనం 8 లీటర్లు ఇచ్చాం గ్యారంటీ. 1 లీటర్ అటు ఇట్లో అయినా కూడా గొడ్లమై వచ్చిన మన శివుడు చెప్తున్నాం. గొడ్లమై వచ్చిన 2 ఫాల్ట్ వచ్చిన పాలు 1 లీటర్ అటు ఇట్లో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అంటే మనం పెడితేనే పిండి కొలితే వస్తున్నట్టు మీరు పెడితే 1 లీటర్ పెరగవచ్చు, 1 లీటర్ తగ్గవచ్చు. పాలు కూడా అలా పక్కన పెడితే గొడ్లమై వచ్చిన 2 ఫాల్ట్ వచ్చిన గేదెకి బదులు గేదెని నేను రీప్లేస్మెంట్ చేసి. ఓకేనా? అది అలా ఇష్టమయ్యే కదా మనం కొనుక్కుంటాం. అయ్యే కదా నేను గ్యారంటీ చెప్తామని చెప్పాను. అయితే వీళ్ళు చేశారు, అందరికీ చేశారు, అందరికీ చేయడం జరిగింది. బెస్ట్ ఎవరైనా ఎంచుకున్నారు. నా దగ్గరికి రమ్మలేదు. బెస్ట్ ఎవరైనా ఎంచుకుని వీళ్ళే ఫోన్ చేశారు. అన్న నేను రిటర్న్ మళ్ళీ మీకు ఎప్పుడన్నా కాల్ చేశాను. నేనే చేశాను, చూసి యూట్యూబ్లో చూసి చేశాను. తర్వాత డైరెక్ట్ వచ్చారు. కానీ ఇప్పటికీ దాదాపు 10 లాగా చేసిన ఫోన్ రోజు రెగ్యులర్గా. వాళ్ళకి నచ్చలేదు, మాట్లాడలేకపోయాను. అన్న దగ్గరికి ఒకసారి మాట్లాడి సపరేట్ వచ్చేసి మనోళ్ళకి రిటర్న్ ఎన్నిసార్లు చేస్తున్నారన్నా నీ ఫోన్ చేస్తాను. చేస్తూనే ఉన్నారు వాళ్ళు మొన్న నుండి. మనం చేయమన్నా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ ఇచ్చేవాడు పదే ఫోన్ చేయరు. మీకు ఒకసారి చేస్తారా మీరు? మేము చేయను, మిగతా వాళ్ళు చేస్తారు. రమ్మని అంటే వాళ్ళ దగ్గర క్వాలిటీ లేనప్పుడు ఏం చేస్తారో రమ్మని చెప్తారు. వాళ్ళు అత్తమాని ఫోన్ చేసి ఇసుకెళ్తాం, రావాలన్నా మీరు మంచిగా ఉన్నాయన్నమాట. మనం అనం ఉన్నాయన్న గేదెలు మీకు నచ్చేయని ఆ రోజే చెప్తాను క్లారిటీగా. ఇంకో ఈ గేదెలు కొనుక్కోండి. మీరు నా దగ్గర కొనుక్కున్నా పర్లేదు, ఎక్కడ కొనుక్కున్నా పర్లేదు. ఈ క్వాలిటీలో గేదెలు కొనుక్కోండి, ఈ రేట్లో గేదెలు కొనుక్కోండి. ఎలా కొనుక్కోవడం లేదంటే మీకు బాగుంటుంది. పాలు ఉత్పత్తి జరిగి గేదేదో, పాలు ఉత్పత్తి జరగని గేదేదో అన్నది మనకు అర్థమైపోతుంది. వీళ్ళకి చెప్తాను రేట్లు కూడా. ఈ రేట్ నుంచి ఈ రేట్లో ఉంటుంది. 80,000కి ఉంటుంది గేదె, 1,00,000కి గేదె ఉంటుంది, 1,50,000కి గేదె ఉంటుంది. మనం చూసిన వాటిలో తమ్ముడు 80,000 నుంచి కూడా గేదె ఉంటుంది. కానీ మనకి ఏం నచ్చాయి? క్వాలిటీ బంగారమే తీసుకున్నారు, ఎన్నప్పుడు తీసుకోలేదు. నెంబర్ 1 బంగారం తీసుకున్నారు. మీరు చెప్పండి ఎలా ఉన్నాయి మీ ఉద్దేశం ప్రకారం గేదెలు కూడా? సైజులు ఉన్నాయి. ఇంతకుముందు మీరు మీ దగ్గర తీసుకున్నారు కదా, అట్లా సక్సెస్ రేట్ ఎట్లా? పాలు మంచిగా ఉంటాయా? ఇంతకుముందు ఇచ్చారు వాటి చూసి ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇప్పుడు మళ్ళీ అందుకనే మళ్ళీ రిటర్న్ వచ్చారు. మళ్ళీ వస్తారు, మళ్ళీ రావాలి. 3 ఆటలతో కాదు, ఈ 4 ఆటలతో కాదు. సంవత్సరానికి 5 గేదెలు చొప్పున మీరు పెంచుకుంటా వెళ్ళిపోతాను. ఒక 50 గేదెలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చెప్పి 50 గేదెలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది
ఎవరైనా వచ్చినా మీరు ఎవరిని అడగక్కర్లేదు, డైరెక్ట్ షెడ్ కాడికి వచ్చేయండి. షెడ్ కాడికి వచ్చి అడగండి. ఆర్కే డైరీ ఫామ్ యూట్యూబ్లో కొడితే మీకు వస్తుంది, ఏ ఛానల్లో కొట్టినా మీకు వస్తుంది. మీరు కొట్టింది చూసుకోండి, రివ్యూ చూసుకోండి, కింద కామెంట్లు చదువుకోండి. బాగున్నదంటే రండి, లేకపోతే వద్దు. నాకు నచ్చితేనే రండి. నచ్చంది మీరు ఇబ్బంది పెట్టి మిమ్మల్ని అలా పెట్టి ఎలా పెట్టి నేను వచ్చేదాకా ఒకలా మాట్లాడి వచ్చిన తర్వాత ఒకలా మాట్లాడతాను. తప్పుగా ఏమన్నా ఉంటే మాట్లాడటం, ఏదన్నా ఉంటే మాట్లాడతాం, లేకపోతే మాట్లాడండి. ప్రతి వ్యాపారంలోనే కాంపిటీషన్ ఉంటుంది. ప్రతి వ్యాపారంలోనే ఏదన్నా సింపుల్గా వచ్చేది. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇలా డబ్బులు పెడుతున్నాం అలా వచ్చేయాలనుకుంటున్నారు. అలా వస్తాయి తమ్ముడు డైరీ ఫామ్లోనే. ఏ డైరీ ఫామ్లో అన్నా సరే ఇది కష్టపడిన రూపాయి కాబట్టి. ఇప్పుడు నువ్వు ప్యాకెట్ ఆడు, కోడి పందాలు ఆడు, నీకు వస్తాయా 10 లక్షలు వస్తుంది, పోతే 10 లక్షలు పోతుంది, నీకు వెంటనే తేలిపోద్ది. ఇది అలా తేలిపోదాం, ఎన్న అయిపోదాం. ఇది 10 రూపాయలు వచ్చినా నువ్వు 500 కాదు 200 ఖర్చు పెట్టడానికి కిందకి మీదకి చూస్తావు. నెలకి నీకు 10,000 మిగిలింది అనుకో గేదె మీదకి, నువ్వు 200 పెట్టి ఈ కష్టపడ్డ డబ్బులు 200 పెట్టి నువ్వు ఏమన్నా ఎవరికైనా ఫ్రీగా ఇవ్వాలని చూడు, ఇవ్వలేవు. అంటే నువ్వు కష్టపడ్డావు, చెమట వచ్చి కష్టపడ్డ డబ్బు ఇది ఎవరికి ఇవ్వలేవు. అందుకని ఏంటంటే డైరీ ఫామ్ కొత్తగా ఎవరన్నా పెడతారనుకో, ఇలాగ మనం 10 లక్షలు పెట్టేస్తే 20 లక్షలు వచ్చేద్దాం. మీరు డైరీలోకి అయితే రావద్దు. ఏ తమ్ముడు చూడు చాలా మంది తెలియక ఏం చేస్తారంటే 5 లక్షలు పెట్టుబడి పెట్టి 5 బర్రెలు 5 లక్షలు పెట్టి 5 బర్రెలు దిగనే నెలకు 50,000 బిల్లు వస్తుంది, 40,000 బిల్లు వస్తుంది అని అందరూ ఉరికి బర్రెలు పెడతారు. కానీ అలా ఏమి రాదన్నా. ఒక్కొక్కసారి పెట్టిన పెట్టుబడి సుతం వస్తలేదన్నా. నేను 150,000 ఒక గేదె లెక్క హైదరాబాద్ లో ఉంటే 3 నెలలు ఇచ్చి ఎండిపోయినాయి అన్న బర్రెలు. హర్యానా ఫోన్ చేస్తే అన్న మేము ఏం చేయలేము, మీరు ఏం దాన పెట్టారు ఏం చేసిరు అని అన్న వాళ్ళ చేతులు లేపారు. 3 నెలలకి ఎండిపోయినాయి అన్న. 3 లక్షలకి 2 గేదెలు ఎత్తే 3 నెలలకి ఎండిపోయింది. ఏం చేయాలో తెలియకపోతే అందరు చుట్టుపక్కల వాళ్ళు కటింగ్ కమ్మంటే కటింగ్ రేట్ ఎంత 2 లక్షలు, నేను 3 లక్షలకు ఉన్న గేదెలు 60,000కి అడుగుతారు. ఇక లాస్ ఎట్లయినా 3 నెలలకి ఎండిపోయిన గేదె కట్టిస్తామన్న వాటిని. ఏం చేయలేని పరిస్థితి. కటింగ్ కమ్మంటే కటింగ్ రేట్ వాళ్ళు 60,000కి ఎక్కువ అడుగుతలేదు 2 గేదెలు. లాస్ అయినా 3 లక్షలు పోయినాయి. ఇక నేను 2 సంవత్సరాలు కష్టం చేయలేదు అనుకుని కష్టపడ్డా వాటిని ఇటు కట్టించిన. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈయన కానీ చాలా ఇబ్బంది అన్న డైరీ ఫీల్డ్ అనేది. అందరు తెలియక యూట్యూబ్ లా డైరీ ఫామ్లలో 70,000కి ఇస్తాం గేదె 80,000కి ఇస్తాం అని చెప్పి వీడియోలు పెట్టాగానే మనం ఉరికొచ్చి ఈడికి వచ్చి చూసేసరికి ఏముంటా 70,000 80,000 గేదెలు ఇస్తారు. లేదన్నా 70,000 80,000. ఇప్పుడు మా అన్నకి అదే జరిగిందన్న. మొన్న యూట్యూబ్ లో చూసిందట వీడియో, 1,10,000కే గేదెని ఇస్తానన్నట. ఆ గేదె ఇప్పుడు మేము వచ్చి చూస్తారు అవి లేనిలు వేరే ఉంది. తెలియని వాళ్ళే ఇప్పుడు ఆయన ఇప్పుడు నన్ను తీసుకుని వచ్చింది. తెలియక మేము కొంటేమో అన్న లాస్ అవ్వు. 2 నెలలు పాలు ఇస్తే ఎండిపోతాయి. దానికి ఎవరు బాధ్యులు అన్న? మేము ఎవరికైనా ఫోన్ చేస్తాం, నువ్వు ఏం దాన పెట్టినావు ఏం తిండి పెట్టినావు అన్న దానికి ఎవరు సమాధానం చెప్తారు? మనం కొనుకపోయి ఇంట్లో తోలుగా మనం ఇస్తుంది అన్న పాలు. ఎంత కష్టం చేస్తే దానికి తగ్గట్టు పెట్టాలా, అన్ని చూసుకోవాలా. 3 గంటల రాత్రి లేచి పాలు పెడితేనే ఇస్తలేవు అన్న. ఇద్దరు ఎక్కడ కష్టం చేసి ఆయన జీతాన్ని పెడితే ఏం మిగిలేదు. బీఆర్లో వాళ్ళని విలువలు పెడితే మీ ఇంత కష్టపడితే ఆయన 10,000 మిగిలింది. 2 వర్కర్లు వాళ్ళకు 30,000 35,000 వాళ్ళకు మినిమం 18,000 20,000 తక్కువ చేస్తలేరు నా బీఆర్ వర్క్. ఇప్పుడు 20,000 ఫుడ్ బెడ్ అన్ని మాయే. నేను ఇప్పుడు 9 గేదెలు నేను ఒక్కనే చేసుకుంటానన్న. మొత్తం ప్రతి ఒక్కటి నేనే చేసుకుంటాను. నాకు ఎవరు హెల్ప్ లేదు. మా అమ్మ నాన్న వస్తాం మా దగ్గర ఉంటారు. మా అమ్మ నాన్న వీళ్ళెక్కడ షాప్ లో వర్క్ చేస్తారు. నేను ఒక్కనే సెల్ఫ్ చేసుకుంటా 9 గేదెలు. నేను ఒక 15 గేదెల వరకు చేసుకోగలుగుతాను అన్న స్టామినా నాకు ఉంది. నేను చేసుకోవాలంత తెలివి నాకు. నేను మా అన్న కొనియడానికి కారణం అదే. మా అన్న చేసుకుంటాడు కష్టపడతాడు అన్న తత్వం ఉన్నదని నేను ఇక్కడ దాకా వచ్చిన. నా బాధ నేను రానే రాకపోతే ఇంకోలేండి. ఎవరో తెలియని వాళ్ళు వస్తారు 1,50,000 1,70,000 ఇక్కడ కొంటారు. ఆడి రాగానే రోజు 10 రోజులకి పాలు ఎండిపోతానే అవి ఇయ్యకపోతాను. మనం ఇప్పుడు ఒక 40-50 గేదెలు చూసి 3 గేదెలు సెలెక్టింగ్ చేసాం. వేరే వాళ్ళు వచ్చి అందులో 4,70,000కి ఇంకో 3 గేదెలు కొన్నారు. అది లాసే కదా. హై క్వాలిటీ ఎంచి మనం 1,60,000తో మేము కొంటే మొత్తం 50 గేదెలు తిరిగి కొంటే అందులో 3 గేదెలు కొన్నారంట 4,70,000. అందులో ఏ గేదె కూడా 1,50,000 ఈ టైప్ క్వాలిటీ లేదన్నా. 50 గేదెలనే మేము 3 సెలెక్ట్ చేసుకుంటే మమ్మల్ని కాదని వాళ్ళు 25 గేదెలనే 3 సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు అలా ఎంత మోసం జరుగుతుందన్న. నువ్వు నీకు కావాల్సిన కమిషన్ కొరకు ఆశపడతాను. ఎదుట మన
ఆసామి లాస్ అయితే అన్నది ఎవరు తెలుస్తలేదు. 10 రూపాయలు తినండి, కష్టం చేసి కాదనలేదు, తినండి, అడిగి తినండి, 10 రూపాయలు అడిగి తినండి. ఎవరికైనా చెప్పి ఇది ఒకటే, రైతు ఎంత బాధపడుతున్నాడో ఈ రోజు ఇలాంటి వీడియో మీరు ఎవరో చేసి ఉండరు. రైతు ఎంత బాధపడుతున్నాడో మీరు 10 రూపాయలు కావాలని ముఖం మీద చెప్పి తినండి. అంతేగాని నాసి రకం గేదెలను కొనిచ్చి, నాసి రకమైన క్వాలిటీ లేని గేదెలను కొనిచ్చి ఎదటోళ్ళని బాధ పెట్టి, అవతలోడు మీరు బతకాల కాదంటలేదు, కానీ అవతలోడు చచ్చిపోవాలని కోరుకోవద్దు. మీరు బతకండి, అవతలోడు కూడా బతకాలి. మీరు 10 రూపాయలు తినండి, అది ఇంకొక 30 రూపాయలు మిగిలిలో చూడండి, క్వాలిటీ కొనివ్వండి. సో రేటు పెట్టినా సరే ఏంటంటే క్వాలిటీ గేదెలు ఎంచుకోవాలి, క్వాలిటీ గేదెలు రేటు తీసుకోండి అన్న, రేటు తీసుకోండి, కానీ మంచిగా కొనివ్వండి బాబు గేదెల్ని. మీరు కొనుక్కున్నా మీకు కాదంటలేదు. మీరు వచ్చి రైతులు కూడా ఒకటి దగ్గరికి వెళ్ళి ఒకటి దగ్గర చూడడం కాదు, ఒకటి దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని డైరీలు తిప్పమనండి, అన్ని డైరీలు చూడమనండి. ఆర్కే డైరీ చూడమనండి, అబ్బు డైరీ చూడమనండి, శాఖ డైరీ చూడమనండి. అన్ని డైరీలు చూసుకోవాలి, ప్రతి ఒక్క డైరీలోకి వెళ్ళాలి, తిరగాలి. తిరిగిన తర్వాత అక్కడ ఏ క్వాలిటీ ఉన్నాయి, ఎన్ని గేదెలు చూసాం, 100 గేదెలు చూస్తే 10 గేదెలు సెలెక్టింగ్ చేసుకోండి, 10 గేదెల్ని నెంబర్ 1ని పక్కన పెట్టుకోండి. అంతేగాని 100 చూసి అందులో 8 సెలెక్ట్ చేసుకోవటం తప్పది. ఆ తప్పు ఎప్పుడు చేయబాకండి. మీరు ఎప్పుడైనా సరే 100, 150 గేదెలు చూడండి, చూపించమనండి. ఈనేసి ఉంటే 3 పూట్ల పాలు చెక్ చేసుకుని తీసుకుని వెళ్ళండి. లేకపోతే కంపల్సరీగా మీరు డైరీ పెట్టొద్దు, మానేయండి, డైరీ మానేయండి. ఏం లాస్ ఏంటి మీకు? ఆ డబ్బులు వడ్డీకి ఇచ్చుకోండి, లేకపోతే ఏదైనా ఫ్లాట్ కొనుక్కోండి, ఏదైనా సైట్ కొనుక్కోండి. మీరు గేదెలు డైరీ ఫామ్ పెట్టాలంటే మట్టుకి మీకు మినిమం తెలిసే ఉండాలి, 100% తెలిసి ఉంటేనే డైరీ పెట్టండి, లేకపోతే పెట్టొద్దు. ఒకవేళ నేను ఇలాగ అంటున్నానని అనుకోవద్దు. మీరు మీకు రైతు కష్టం, రైతు బాధ మీకు చెప్పాడు. ఆ రైతును కూడా మనం అడిగాం, రైతు ఎంత బాధపడుతున్నాడో. కొనేటప్పుడే మనం క్వాలిటీ గేదెలు కొనుక్కోవాలా, కింద నరాలు ఉండాలా, కింద అట్టర్ క్వాలిటీ బాగుండాలా, కొమ్ము లేద్దై ఉండాలా, 4 పళ్ళు 6 పళ్ళు వేసిన గేదె పేయలనే కొనుక్కోండి. 5-6 ఈతల గేదెలు, ముసలి గేదెలు కొనుక్కోవద్దు. 2-3 ఈతల కంటే ఎక్కువ ఉంటే నష్టం మనకి డైరీలో. నష్టం అన్న, అది ఘోరంగా నష్టం అన్న. ఇప్పుడు రీసెంట్గా జరిగింది తెలుసా అన్న, హైదరాబాద్ ఎరగడ మార్కెట్లో 2 జాఫరాబాద్ బర్రెని 2 లక్షలకి ఇచ్చిరన్న. పాపం మా పక్కన ఊరు ఆయనకి లక్షకి ఇచ్చిరట. 6 months ప్రెగ్నెంట్, 5 లీటర్స్ అని ఇస్తే 3 రోజులకే ఎండిపోయినాయి. ఎవరు దానికి బాధ్యత అంటే పాడి గేదెలు 3 రోజులకి ఎండిపోతే రైతు లాస్ అయ్యి. ఒకటి బ్రదర్, ఎప్పుడైనా సరే ఒకటి ఏంటంటే మార్కెట్లో అసలు ఎప్పుడైనా సరే పాడి గేదెలు తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే మార్కెట్లోకి వచ్చి ఎస్పెషల్లీ ఎర్రగడ్డలో ఏంటంటే ఆడ ఓన్లీ సుడి గేదెలు అయితే ఒక రకంగా చుట్టుపక్కల డైరీ ఫామ్ నుంచి వస్తాయి కాబట్టి ఓకే. మనం ఎంత చెప్పినా సరే ఈనాడు కొంతమంది ఎట్లా అంటే ఆడ పాడి గేదెలు ఎందుకు చేస్తారు, అసలు మస్తు చుట్టుపక్కల మన డైరీ ఫామ్లు ఉన్నాయి ఓకే, కానీ ఎర్రగడ్డలో పాడి గేదెలు మాత్రం ఎప్పుడు ప్రిఫర్ చేయకూడదు. అదేనా కొన్నాక 3 రోజులకి ఎండిపోతే ఆయనకి ఏం చేయాలో తెలియదు. అవి కట్టంసం కట్టలేదు, చెక్ చేయిస్తే కట్టలే. చూసారు కదా అన్న, అది ఆయన కటింగ్ అమ్మితే 60,000 అడిగితే నేను 90,000 కొనవాలి. నేను ఇప్పుడు నా షెడ్లు ఉన్నాయి, నేను 90,000 కొని నెల రోజులు వాటితో కష్టపడి కట్టించుకున్నా. వాటికి అవి ఎట్లున్నాయన్న, ఈ టైప్ గేదెల్ని ఒక 15 రోజులనే కింద పడేటట్టు తయారు చేసి రాసాం. వాళ్ళకి తెలియక వాటికి ఏం ఫుడ్ పెట్టాలి, ఏం చేయాలని ఏం తెలియక అవి నేను 90,000 కొని. ఇప్పుడు రీసెంట్ గా నా దగ్గర ఒకటి 5 months ప్రెగ్నెంట్ ఉంది, ఒకటి 3 months ప్రెగ్నెంట్ ఉంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే నా షెడ్కి వచ్చి నేను 2 లక్షలకు కొంటే నేను 90,000 కొన్నా. మళ్ళీ దగ్గర 1,10,000 లాస్ కొన్నా మా ఆయన దగ్గర. ఇప్పుడు ఆయన ఆ పక్కన ఆయన చూసి మళ్ళీ 1,50,000 అడుగుతాను నన్ను అదే గేదెలు. నేను 90,000 కొన్నాను, 3 నెలలు అవుతుంది. మళ్ళీ అవే గేదెలు నన్ను 1,50,000 అడుగుతాను. అది ఫీల్డ్ తెలిస్తేనే అలాగే రావాలి, కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకి 100% నేనే కాదు ఎవరే కాదు. నేను వ్యాపారం చేసుకుంటే వ్యక్తినైతే నేను ఈ రకంగా మాట్లాడకూడదు, నేను వ్యాపారం చేసుకోవాలా, కానీ నేను వ్యాపారం రీత్యా మాట్లాడతలేదు. ఒక రైతుతో డైరెక్ట్ ఎలా మాట్లాడించాలంటే చాలా గట్స్ ఉండాలి, వ్యాపారం చేసి గట్స్ ఉండాలి. ఆ గట్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక రైతుతో ఇలాగ రైతు కష్టం ఏంటో నేను చెప్పగలుగుతున్నాను. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చూసి అప్పుడు కామెంట్లు పెట్టండి. డైరీ పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రం అన్న, కొత్త పెట్టాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ డైరీ ఉన్న అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి ఒక 1 నెల రోజులు పోయి కష్టం చేయమన్నారు అన్న. అదే అనుకుంటా, 1 నెల రోజులు చేసినాక మీరు డైరీ పెట్టమన్నారు అన్న. ఎవరైనా ఒక్కలన్నా పెడతారో చూస్తాను, ఏ ఒక్కరు పెట్టారన్న. మొన్న రీసెంట్ గా 10 రోజులు వర్షాలు పడితే అసలు అది చెప్పుకోలేని బాధలన్నా. పాలు తగ్గిపోతాయి, మొత్తం పాలు తగ్గిపోయినాయి, గడ్డి కొయ్యలేము, గేదెలను అడగలేము, పెండ తీయలేము. ఎవరు చెప్తారన్న, ఒక్కరు రమ్మని చేయమనన్న కొత్త డైరీ పెట్టిన వాళ్ళు. ఇప్పుడు కొత్తగా పెట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 10 లక్షలు పెట్టాం ఇలాగా.
నెలకి 1,00,000 రూపాయలు వస్తుంది బాగా అనుకుంటారు కానీ అది ఎంత దానం పెడతాను ఎంత కష్టపడతాను అనేది వాళ్ళకి తెలుస్తలేదు. అది అందరు ఎవరు చూసినా వాని కింద 10 బర్రెలు ఉన్నాయి, వీని కింద 20 బర్రెలు ఉన్నాయి, మేము వాళ్ళకి 1,00,000 వస్తానే అంటారు కానీ 1,00,000 రూపాయలు వస్తే దాని ఎంత పెడతాను మనం ఎంత పెట్టుబడి పెట్టాం. నువ్వు కనీసం ₹1 వడ్డిస్తాం వస్తలే అన్న 10 లక్షల పెట్టుబడి పెడితే నేను 17 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా నాకు ₹1 వడ్డీ వస్తలే అన్న. అదే బయట ఇంట్రెస్ట్ తీసుకుంటే 2 పైసలు వడ్డీ వస్తుంది. ₹2 వడ్డీ వేసుకున్నా 17 లక్షల కంటే దగ్గర 15,000 ₹70,000 వడ్డీ వస్తుంది అన్న. 23,000 దాకా ₹1 వడ్డీ అయితే దగ్గర 20,000 పైన వడ్డీ వస్తుంది మరి అన్న నెలకు. అంటే కష్టపడాలన్న ఇందులో ఉంది లేకపోలేదు కానీ కష్టపడ్డవాడికి అయితేనే డైరీ, కష్టపడినోడికి డైరీ అనవసరం. వర్కర్ పెట్టుకుంటే అన్న మాత్రం డైరీ పెట్టద్దు అన్న. నేను 99% చెప్తానన్న. నేను వర్కర్ పెడతా అన్న డైరీ పెట్టద్దు అన్న. మళ్ళా నేను ₹100 లీటర్ అమ్ముకుంటా అన్నోకే వర్కౌట్ అయితే 2-3 గేదెలు ఒకవేళ నీకు ఓపిక రాకపోయింది 2-3 గేదెలు చేసుకుంటే ఇలా ఉన్నా 2-3 గేదెలు పెట్టుకుని చేసుకోవచ్చు. ఒక మనిషిగా ఎంత నార్మల్ మనిషి అయినా అన్న ఆయన కొంచెం అనుభవం ఉన్నది, వాళ్ళ తాతలు వాళ్ళ నాన్నలు కొంచెం బర్రెలతో మేలు వ్యవసాయం ఉన్నది అన్నలకు మాత్రం ఒక 5 పశువులు అయితే మంచిగా వర్కౌట్ అవుతుంది అన్న. ఒక 5 ఇక వాళ్ళకి ఏ ఆలోచన ఉండదు అన్న. పొద్దున లేస్తే వ్యవసాయం ఏందో పశువులు ఏందో అన్నట్టు ఉన్నట్టు 3:30కే లేవాలన్న. తినేసి పడుకుంటే అవ్వదు డైరీ. చెప్తున్నానన్నా తినేసి పడుకున్నాను, పొద్దున్న లేచి పాలు ఇచ్చాను, 1,00,000 తెచ్చుకున్నాను, నెలకు 1,00,000 వస్తుంది. ఇది కాదు, తెల్లరగట్ల 3ంటికి లెగాల, పేడ తీయాలి, శుభ్రం కడగాల, దానాలు పెట్టాలి, నైట్ 10 అయ్యేదాకా చేయాలి మళ్ళీ వర్క్. ఇవన్నీ ఉంటాయి కష్టాలు. డైరీ కూడా క్లీన్నెస్ గా పెట్టాలి. కొంతమంది అయితే క్లీన్ గా పెట్టుకుంటారు. ఇది ఎలా ఉంటుంది మన డైరీ ఎప్పుడు వచ్చినా మీరు ఎంత క్లీన్ గా ఉంటది, క్లీన్ చేసి పెట్టుకోవాలి. రోగాలు ఎందుకు వస్తాయి, నేను ఏ మెడిసిన్ వాడను. రోగాలు ఎందుకు వస్తాయి అంటే క్లీన్ గా లేకపోతే, శుభ్రంగా లేకపోతే, ఈగలు వాలి ఒక్క ఏగన్నా ఉందన్నా, ఒక్క దోమన్నా ఏదన్నా అంత శుభ్రంగా మెయింటైన్ చేసుకుని ఫ్యాన్లు ఉండి అన్ని ఉంటేనే డైరీ ఫామ్ చేయండి. లేకపోతే పెట్టవద్దు. నేను చెప్తున్నాను కదా, అంటే అన్న నువ్వు ఇలా అనకూడదు కదా, వ్యాపారస్తుడు కదా, నీకు వ్యాపారం పోతుంది, నాకు వ్యాపారం పోతుంది, అవతలోడు చచ్చిపోతాడు కదా, నేను బతుకుతాను రైట్, అవతలోడు చనిపోతాడు కదా. తెలియని బర్రెలను వాళ్ళు కాబట్టి రేట్లు ఎక్కువైతాయి. నాకు కావాలి వచ్చిరి వాళ్ళకి తెలియదు 1,70,000 4,75,000 కొంటారు. 3 లక్షలతో బెటర్ నా గేదెలకి. మేము 50 గేదెలు తిరిగి చూసి 3 సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళకి 20 బర్రెలనే 3 గేదెలు సెలెక్ట్ చేసుకున్నారన్న. ఎదుటి చెప్పే వాళ్ళైనా కరెక్ట్ చెప్పాలన్నా, అన్న మీకు ఈ వర్కౌట్ కాదు, మీరు డైరీ పెట్టుకుంటా అంటే మీకు డైరీకి ఈ గేదెలు కొనుక్కోవాలన్నా, మీకు కాస్ట్ ఎక్కువ అవుతుందని చూసుకోకూడన్నా, మీకు పాలు ఇస్తాయి, ఈ ఈతకు వాడు బాగా తీరిపోయినా మళ్ళీ ఈత కష్టపడితే కనీసం మీరు పైకి వస్తారన్నా అని చెప్పాలి. అవగాహన లేని వాళ్ళు కూడా వచ్చి 100 మంది వస్తారన్న. నా షెడ్ కాడికి అయితే ఒక రోజుకు ఒక 10 మంది వస్తారన్న. అన్న నాకు ఈ బర్రెని కొని, నాకు ఆ బర్రెని కొని, ఒక జాఫరాబాద్ బర్రె పాలు విండన్నా అంటే 1 లీటర్ విండలేకపోతారు. అది పర్ టైం 10 లీటర్స్ ఇస్తుంది అన్న. దాన్ని 1 లీటర్ పాలు విండలేకపోతారు. ఏమైందన్నా పాలు వింటలో డైరీ పెడతాను అంటే నేను బీఆర్ వర్కర్ పెడతాను. నువ్వు బీఆర్ వర్కర్ పెడతావు, ఎన్ని రోజులు చేస్తాడు మన పిల్లలే పిల్లలు ఒక 6 నెలలు చేస్తాడు, తర్వాత పోతాడు. ఎవరు చేయాలి? వర్కర్లు కూడా అట్లా బాగా బాధ అకస్మాత్తుగా అట్లా 99% మంచిగా చేస్తారన్న. ఒక 1% అట్లా చేస్తారు. అది ఎవరు మనం మంచిగా చూసుకోకపోవడం, లేకపోతే మనం మంచి టైం ఫుడ్ పెట్టకపోవడం, జీతం ఇవ్వకపోవడం అట్లా చేస్తారు. వాళ్ళ మీద ఏమట్లేదు. అట్లా అనుకుంటే మా ఊళ్ళో డైరీలలో చాలా మంది వర్కర్లు అంటే అందరూ మంచులు కూడా ఉంటారు. ఇప్పుడు 90% మంచులు ఉంటారు, కొంతమంది 10% ఉంటారు అన్న. వాళ్ళకి ఎట్లా అంటే నాకు ఏం సంబంధం ఓనందు బగ్గరిచ్చు అట్లా ఉన్న డైరీ అన్నట్టు అయితే బీఆర్ వర్కరు వాళ్ళకి అవన్నీ సంబంధం లేదు. ఏంటంటే వీళ్ళని పడుకోవాలి, వాళ్ళకి నచ్చినప్పుడు లేదు, నచ్చినప్పుడు వింటారు అంటే వర్కౌట్ అవుతుంది. అని తెల్లారులు అయితే మేము పశువులతో ఉండేటోళ్ళకి మాత్రం వర్కౌట్ కాదన్న. 100% అన్న. ఓకే అన్న, చూసారు కదా మొత్తం వివరాలు. ఇలాంటి వీడియో మీరు చూద్దామని కూడా దొరకదు యూట్యూబ్లో. ఈ వీడియోని చూసి మీరు డైరీ ఫామ్ పెట్టాలా పెట్టకూడదన్నా మీరు ఆలోచించుకుని చేయండి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. బ్రదర్ ఒకసారి మీ అంచనా ప్రకారం ఎన్ని పాలు అయితే ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఇది ఉన్నాయి కదా, మనం ఎన్ని పాలు ఇస్తుందని మనం ఏం చెప్పుకున్నాం. మనం మంచి హై క్వాలిటీ బర్రెలు సెలెక్ట్ చేసుకున్నాం. మనం ఓపికతో కొన్ని ఆకార పుష్టి నైవేద్య నష్టం కూడా ఉండొచ్చు. అంటే ఆకలి చూడకి ఏమో పెద్దగా ఉండొచ్చు, కొన్ని ఏమో పాలు అట్లా అట్లాంటి మనం ఈసోని గేదెలు కొనుక్కోమన్నా శరీరం ఉన్నాయి కొనుక్కుంటాం. పాలు ఏమి దాన్ని పాల నరాలు కానీ దాన్ని అడ్డరు కానీ చూసుకునేటప్పుడు మాత్రం ఇవి పక్కాగా చూసుకోవాలి. పాల నరాలు కానీ అడ్డరు కానీ మంచిగా చూసుకొని సెలెక్ట్ చేసుకున్నాం. మళ్ళీ ఒకటి మేము ఒక బర్రెని వేరే సెలెక్ట్ చేసినా ఆర్కా నుండి ఇది వద్దన్నా
ఇదైతే మీకు తొలి పంట ఇదైతే మీకు మంచిగా వర్క్ అవుతుంది అని చెప్పిండు. సరే అని చెప్పి తీసుకున్నాం. ఓకే నెక్స్ట్ అట్లా. ఓకే ఇది తొలితుంది మనం ఇంతన్నా నీళ్ళేనా, మనం ఎంత కష్టం చేస్తాను పాలిస్తే అన్న అంతే. దానిలో నువ్వు దీన్ని తీసుకుపోయి ఏం తిండి పెట్టకుండా ఉండి ఏం ఇవ్వకుండా ఉంటుంది. అది విషయం కాదన్న, మనం తీసుకుపోమని సరిపోతుంది, దీనికి కష్టం చేయాలి మనం చేస్తే